హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. అస్సలు తగ్గేదేలే. ఈ రోజు మన సుమా అడ్డాలో ఎంటర్టైన్ చేయడానికి వచ్చేది ఎవరో తెలుసా? ఫన్, ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ వీళ్ళు అడుగు పెట్టనంత వరకే. వన్స్ దే స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. వారం వారం మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి ఆటో రామ్ ప్రసాద్, చలాకీ చంటి, బుల్లెట్ భాస్కర్, నాన్ స్టాప్ నూకరాజు, వర్ష అండ్ ఫైమా వచ్చేస్తున్నారు. గుడివాడ ఎల్లాను గుంటూరు కొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు వచ్చినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు. ఈ పాట కాదా? పాట లేదా? ఏ పాట? ఆటి బెల్లం. అది ఇప్పుడే ఎందుకని అప్కమింగ్ లో పెట్టుకున్నాం మేము. ఓకే, అగ్గి పెట్టున్నా. నా దగ్గర ఎందుకుంటుందిరా జఫా? ఇక్కడ సుమా అక్క ఉంటారు కదా, నేను ముందే అనుకున్నాను నీ కంటి చెప్పు మందగించిందని. ఈవిడే సుమగారు. నేను సుమానే, కానీ ఇతనెవరు? అతను దోమ. ఫణిభూషణ్. ఫణిభూషణ్. అతన్ని పిలవలేదు, మేము పంపించే. ఇది సుమా అక్క చేస్తుంది కాబట్టి సుమా అడ్డ. Yes. అదే నేను చేస్తే ఇంద్రానగర్ గడ్డ. అదే నువ్వు చేస్తే నేను చేస్తే ఎర్రగడ్డ. రామ్ ప్రసాద్ చేస్తే ఆలుగడ్డ. నీకు కుందిన బొమ్మలా ఉన్నానా? అమ్మ బొమ్మలా ఉన్నావే పిచ్చుతానా. బగి బుగే బగిని బాగోదరి. వేరే గెస్ట్ వచ్చే టైం అయింది, మీరు పక్కకు వచ్చి ఏంటంటే రండి. ఒక్క నిమిషం, నేను వచ్చేది తెలియాలి కదా. కానీ ఫణిభూషణ్ లో లేవు, నువ్వు మ్యాజిక్ షో చేయడానికి వచ్చినట్టున్నావు. 2 పౌరాలు తీయమంటారా? ఇందులోంచి 2 పౌరాలు తీయ. ఆల్రెడీ పౌరం బయటకు వచ్చింది. అక్క ఈయన తీస్తే పౌరాలు రావు, పాములు వస్తాయి. తెలియకుండా వేసింది, నవ్వద్దు ఎవరు. బంగారు కొండ మీద శృంగార తోటలోన ఏడేడు వారాల నగలిస్తూ రమ్మంట, హారాలకి అగ్రహారాలు రాసిస్తా. నూకరాజు, అమ్మ నన్ను అమ్మో బొమ్మ అన్నావు, మరి ఇప్పుడు ఫైమన్ ఏమంట? అది దిష్టి బొమ్మ. అది ఓవర్ యాక్షన్ చేయకు అన్న. నేను ఎలా ఉన్నాను? 16 ఏళ్ల సినిమా హీరోయిన్ లాగా శ్రీదేవి గారిలా ఉన్నానా లేదా? నువ్వు 40 ఏళ్ళు వచ్చిన రాజమండ్రి సీదేలో కూడా లేవే. మీకు తినడానికి ఏదైనా తీసుకొని రావాలి. మా ఇంటికి వచ్చారు కాబట్టి ఇదిగోండి మొక్కజొన్న తీసుకోండి. ఇవేంటి మొక్కజొన్న పొత్తుల? నాకు ఫైమా ఫోటోలో ఆరిట్టినట్టుంది ఇక్కడ. ఈ జోక్ పేర్లేదు భాస్కర్. అక్క నాదో డౌట్. ఏంటది? ఇది షుగరా షుగర్ లెస్? ఇది షుగర్ ఫ్రీ. షుగర్ ఫ్రీ అయితే మనకి ఫ్రీ. అక్క దీని స్పెషల్ ఏంటి? ఈ రోజు మాకు ఇవి ఎందుకు ఇచ్చావు? ఇది మొన్నటిది, అదే స్పెషల్. ఇక ఎపిసోడ్ మొదలు పెట్టేద్దాం. మీరు ముగ్గురు ఒకటి, మీరు ముగ్గురు ఒకటి. ఈ అమ్మాయిని చేంజ్ చేసుకుని ఆ అమ్మాయిని పిలుచుకోవచ్చా? ఈ అబ్బాయిని చేంజ్ చేయొచ్చు, అబ్బాయిలా లేడు అసలు. ఇద్దరం తీసి వచ్చా, నేను సోలో చేసుకుంటా. మీ టీం పేరు కాంతమ్మ ఫ్యామిలీ, మీది రంగయ్య ఫ్యామిలీ. సరే వెళ్ళండి వెళ్ళండి. బుల్లెట్ భాస్కర్ నింపుకున్నటువంటి గాలి పోయేలోపు ఎపిసోడ్ మొదలు పెట్టేద్దాము. లెట్స్ స్టార్ట్ దోచి. ఇదిగో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇటువైపు స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా లేదా? కాంతమ్మ ఫ్యామిలీకి మీరు ఉన్నారు, మరి రంగయ్య ఫ్యామిలీకి మీరు ఉన్నారా? కాంతమ్మ ఫ్యామిలీ, రంగయ్య ఫ్యామిలీ, మేడం జాగ్రత్తగా వినండి. సమయం అనేది పోతే మనం ఎప్పటికీ తిరిగి సంపాదించుకోలేం. అందుకనే మీ జీవితంలో చాలా ముఖ్యమైనది ఏంటి? సమయం. సమయం. ఎస్, మీరు ఎంత సమయాన్ని కరెక్ట్ గా వాడితే మీకు అన్ని డబ్బులు వస్తాయి. మేము ప్రశ్న అడుగుతాం, మీరు చెప్పినటువంటి సమాధానాలు మా దగ్గర ఉండేటువంటి సమాధానాలతో మ్యాచ్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు. ఓకే, ఫస్ట్ ఆడడానికి మీ ముగ్గురులో నుంచి బలవంతులు ఎవరో ఇద్దరు రండి ఇక్కడికి. వెళ్ళండి మీ ఇద్దరు. బలవంతం చెప్పారు కదా. నువ్వే కదా బలవంతం చేసేది ఎప్పుడు. అయితే వెళ్తా. అందరూ గట్టిగా ఒకసారి ఫణిభూషణ్ కి చప్పట్లు కొట్టండి. ఎందుకంటే కంటి సర్జరీ చేసుకున్నా సరే ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. హెయిర్ ప్లాంటేషన్ కూడా. ఒరిజినల్ హ్యాట్ ఇది, హెయిర్ ప్లాంటేషన్ కాదు. మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాం. ఈ 90 సెకండ్స్ లో మీరు ఎన్ని ఆన్సర్లు చెప్పగలిగితే మీకు అన్ని డబ్బులు వస్తాయి.
క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మహిళలు అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. షాపింగ్. షాపింగ్ ఉందా? షాపింగ్ రైట్ ఆన్సర్. చీరలు. చీరలు రైట్ ఆన్సర్. మేకప్ మేకప్ మేకప్. మేకప్ రైట్ ఆన్సర్. గొడవలు గొడవలు. గొడవలు రైట్ ఆన్సర్. సీరియల్స్ సీరియల్స్. సీరియల్స్ సీరియల్స్ 11 రైట్ ఆన్సర్. సుమాటా సుమాటా. సుమాటా లేవు. ఫ్లాప్ ఫ్లాప్ పూలు పూలు. లేవు. వ్రతాలు పూజలు. పూజలు వ్రతాలు రైట్ ఆన్సర్. స్టార్ బాయ్ మహిళ. స్టార్ మహిళ రైట్ ఆన్సర్. చాడీలు చాడీలు చెప్పడం. చాడీలు చెప్పడం రైట్ ఆన్సర్. డ్రమ్ము 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 సిమెంట్. డ్రమ్ము సిమెంట్. గోల్డ్ గోల్డ్ నగలు నగలు కొనుక్కోవడం. ఓకే. పొద్దున కల్లా పనులు ఇంటి పనులు రైట్ ఆన్సర్. ఓకే మీకు వచ్చినటువంటి అమౌంట్ 2, 4, 5, 580, 630, 870, 8,70,000 మీకు. మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి 8 లక్షలు మేము ఇచ్చేస్తున్నాం. ఇవ్వడానికి అదేవి ఆ, ఇట్స్ నాట్ యువర్ ఫాదర్స్ మనీ. 4 రౌండ్ల తర్వాత వాళ్ళు ఏమి ఇస్తే అది తీసుకోండి. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. నాకు 30,000 ఇవ్వా. ఎందుకు కనకాంబరాలు కొనుక్కుంటావా? ఊరుకో. విగ్గు విగ్గు అనుకుంటుంది. విగ్గు నీకు కదా అవసరం. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. చెప్పని ఆన్సర్స్ చూద్దాం. నంబర్ 2 ఓపిక సహనం పొదుపు. ఇది అస్సలు చేయరు. మీ ఆవిడకు ఉండేది అదే. మా ఆవిడకి లేదు కాబట్టి అప్పులు అయిపోయిన ఈరోజు నేను ఎపిసోడ్ రావడానికి కారణం డబ్బులు కావాల్సి వచ్చింది, అందుకే వచ్చాను నేను. ఏడవక్ ప్లీజ్. ఇట్స్ ఓకే, డోంట్ క్రై. లేడీస్ కి పొదుపు అసలు కష్టపడేది మేము. మీరేమో మేకప్ వేసుకొని షాపింగ్ అని. ఏం భాస్కర్ మీ ఫ్యామిలీ చదివితే ముగ్గురు లేడీస్. నేను చాలా హట్ అయింది ఏంటంటే స్టార్ మహల్ కి 2 లక్షలు వేయడం ఏంటి? ఏ ఏ ఏ నోట్ లేస్తుంది. ఏ స్టార్ మహిళకు ఎవరిచ్చాడు పేమెంట్? ఎవడిచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? నీకే. రారా రారా. ఓకే కంట్రోల్ కంట్రోల్. ఓకే నంబర్ 10 మహిళా దినోత్సవం మర్చిపోతారా మీరు? మార్చ్ 8 బేరాలు ఆడడం. ఫ్రీ బస్. ఫ్రీ బస్ మర్చిపోయారు మీరు. ఇది చాలా ఇంపార్టెంట్. అరే ఫ్రీ బస్ అనేది 80s లో ఉందా? అవద్దు దాని గురించి మాట్లాడుకో. ఉందా 80s లో ఉందా అని అడుగుతున్నాను రా. మీరు 80s గెటప్ లో వచ్చారు కానీ మనం 80s లో లేము. లేవా? అయితే ఉంది ఉంది. ఫ్రీ బస్ లేకపోవడం అంటే మేడం షూటింగ్ ఆ ఫ్రీ బస్ లోనే వస్తారు మేడం. 8,70,000 సంపాదించారు. యాక్చువల్లీ 15 lakhs రావాల్సింది కాబట్టి మీకు ఒక పనిష్మెంట్. మీరు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో ఏంటంటే ఒక కొడుకు యువర్ ఇంకొక కొడుకు. ఐఎమ్ మదర్. ఓకే. అంతా భ్రాంతియేనా జీవితాన వెలుగు. అబ్బా అమ్మగారు ఇంకెంతసేపు కొడతారు అమ్మగారు? ఒరేయ్ ఇంకొంచెం అయితే ఆ కాలర్ అయిపోతుందిరా. ఇంకొంచెం ఓపిక పట్టు. కొంచెం కొంచెం అని 2 months అవుతుంది అమ్మగారు. మీరు షర్టు కుడితే పర్లేదు అమ్మగారు, నా వీపు కూడా కలిపి కుట్టేశారు తెలుసా? మొన్న దెబ్బలు తగిలాయి 2 కుట్లు కావాలని డాక్టర్ గారు అన్నారుగా. అవును. అందుకనే వేసాను రా 2 కుట్లు. పెద్దబ్బాయి ఏడి? పెద్దోడు. పెద్దోడు. ఒరేయ్ పెద్ద దూడా. ఉదయం అమ్మగారు నేను వెళ్ళి టాబ్లెట్లు తీసుకొస్తా. ఎందుకు? పెద్దోడికి నరాలు పైకి లాగాయి అమ్మగారు. అవునరా నూక. నన్ను గుర్తుపట్టినంతగా ఇంకా ఎవరు గుర్తుపట్టట్లేదురా నూక. అమ్మగారితో మాట నేను పనివాడిని అయ్యా. అమ్మగారు పిలవమంటే పిలిచావా నన్ను నూక? అవును సార్. నూక నిన్ను. బాబు అమ్మా నేను మొన్ననే 10వ తరగతి పాస్ అయ్యానమ్మా. బాబు నేనెన్ని జాకెట్ గుడ్డలు కుట్టి 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 ఈ రోజున నువ్వు 10వ తరగతి పాస్ అయ్యావు బాబు. మీరు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం. వాడు 8th క్లాస్ మర్చిపోయి 10 అంటాడు. నేనేది పాస్ అయ్యానో నువ్వే చెప్తావేరా నూక. నువ్వు ప్రయోజకుడి అయ్యావు. నీకు ఇప్పటికైనా సరే నేను పెళ్లి చెయ్యాలి. పెళ్లి? అవును బాబు. నా జీవితంలో నేను వద్దనుకుంటుంది అదొక్కటే. అమ్మగారు బాబుకి ఏదైనా ప్రాబ్లం ఏమో అడగండి ఫస్ట్. నీకు డైలాగులు లేవురా నూక. అబ్బా మీరు కూడా. నువ్వు చేసుకోకపోతే చిన్నోడు చేసుకుంటాడు పెళ్లి. ఒరే చిన్న దూడా. ఎన్నాళ్ళో
ఉదయం. అమ్మగారు నాదొక చిన్న సందేహం, కోస్తే ఊరికి సరిపోయేలా ఉన్నాడు, వీడు చిన్నోడు ఎట్లా అయ్యాడు అమ్మగారు? పెద్దోడు చిన్నోడయ్యాడు, చిన్నోడు పెద్దోడయ్యాడు. కానీ పనోడే మనకి మొగుడయ్యాడు. పెద్దోడు 10వ తరగతి పాస్ అయినా సరే పెళ్లి చేసుకోని అంటున్నాడు రా. నువ్వైనా మేనకోడల్ని పెళ్లి చేసుకో. లక్ష్మమ్మ లక్ష్మమ్మ, ఇంకా ఎన్ని రోజులు నా దగ్గర 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, వడ్డీతో కలిపి 102 రూపాయలు అయింది ఈరోజు. ఫణిభూషణ్, నేనెన్నో లంగాలు కుట్టి 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 పెద్దోడికి 10వ తరగతి నువ్వు ఎన్నో లంగాలు కుట్టావు తెలుసు, ఆ లంగా కుట్టి ప్యాంట్ అయింది ఇలాగా. నేను 10వ తరగతి పాస్ అయ్యాను కదా, ఉద్యోగం చేసి ఆ 102 రూపాయలు 51 రూపాయలు నేను కడతాను. అంటే నువ్వు ఒక్కడివే అమ్మకు కొడుకువా? బాబు నేను తీరుస్తానమ్మా అప్పు. వద్దు బాబు, మీ మధ్యలో తగాదాలొద్దు. ఫణిభూషణ్, నేను 10,000 ఫాల్స్ గుట్టలు కుట్టైనా సరే ఇది తీరుస్తాను. నువ్వేం చేస్తావు ముందు, నీ వెళ్ళిపోతే లిఫ్ట్ తొయ్యి అర్జెంట్ గా. తీసుకోండి 110 110. ఫణిభూషణ్, ఇక నువ్వు బయలుదేరు. వెళ్తున్నా. కాదు, నీ 110కి పేపర్లకి 200 అయినట్టు. చిన్నోడా చెప్పమ్మా. చేసుకుంటావా పెళ్లి మేనకోడల్ని? మనకి మేనకోడలుందా? మనకి కాదురా, నాకుంది. పిలవనారా? పిలువు. మేనకోడలా వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. అమ్మగారు అత్తయ్య అత్తయ్య అత్తయ్య, అమ్మా, నన్ను ఎవరు పెళ్లి చేసుకునేది? అగ్గిపెట్టి మచ్చ. లక్ష్మమ్మ లక్ష్మమ్మ, ఫణిభూషణ్, మళ్ళీ వచ్చాడు. పని పోషణ కాదు, స్టిక్కర్ రావట్లేదు, స్టిక్కర్ రావట్లేదు. ఎవరు నువ్వు? ఏరయ్యా. ఏరయ్య అని. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? ఫణిభూషణ్ కే ఇస్తాం, నీకెందుకు ఇవ్వాలి? పని పోషణ ఇస్తావా? హ్మ్. చెప్పు, పని పోషణ వచ్చాడు ఇప్పుడు. చెప్పు, పని పోషణ వచ్చాడు ఇప్పుడు. నాకు తెలియదా ఫణిభూషణ్ దగ్గర ఉండేటువంటి మచ్చ నల్లగా ఉంటుంది, ఇది పచ్చదిరా, చూడు కళ్ళ చూడు, తీసేసి ఇదిగో. నేను మళ్ళీ వస్తా. ఇప్పటికే రాకు ప్లీజ్, కిట్ అయిపోతుంది ప్లీజ్, వెళ్ళు. వాడు 4 ఇచ్చాడు రా, 4 అయిపోయిన తర్వాత రారా. నీ మేనకోడల్ని పెళ్లి చేసుకోరా. నాకు అది ఇష్టం లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ? ఏ నువ్వు చేసుకోవచ్చు కదా దాని పెళ్లి? ఎవరు? నేను చేసుకోవాలా? మరి? ఏది మీ అమ్మాయిని పిలు. జానకి, అమ్మాయి బాగుంది, అమ్మాయి మెడలో బంగారం ఇంకా బాగుంది, ఈ అమ్మాయినా చేసుకో. అది రోజు తీసుకోని ఆశీర్వాదం. అన్నయ్య ఆ? ఇంకా ఆలస్యం చేయకుండా దాన్ని పెళ్లి చేసుకో. మీకు ఆ ఛాన్స్ లేదు, ఎందుకంటే ఇన్ని రోజులు మీ ఇంట్లో పని చేసినందుకు మీ రుణం తీర్చేసుకున్నాను అమ్మగారు నేను. ఎవడు ఎవరితో వెళ్తున్నాడు, ఎవడు ఎక్కడికి వెళ్తున్నాడు? బాబు, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. బాబు, నువ్వు 4 ఇంట్లోకి వెళ్ళినప్పుడు లేదు, కానీ మేము ఒక ఇంట్లోకి వెళ్తే తప్పేమొచ్చింది ఈ అయ్యా? స్కిట్ లో నేను లేను, ఈ స్కిట్ లో నేను లేను. ఇదిగోండి, నాకు ఏ ఒప్పొద్దు, మీరే చూసుకోండి. నా ఎంట్రీ కూడా తీసేయండి స్టార్టింగ్ లో. టీమ్ మీరు రెడీగా ఉన్నారు కదా మన రంగయ్య ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి? ఎవరిద్దరు వస్తున్నారు? సో మీకు తెలుసు కదా 90 సెకండ్స్ లోపల మీరు ఎన్ని ఆన్సర్లు చెప్తే మీకు అంత డబ్బులు వస్తాయి. వాళ్ళకి 8,70,000 వచ్చింది. మరి మీకు ఎంత వస్తుందని మీరు అనుకుంటున్నారు? 10. 10. మొత్తం మనమేనా? 15. అవన్నీ కాదు, బట్టేసుకుందా, మాకన్నా తక్కువ చెప్తారని వాళ్ళు. ఎక్కువ చెప్తాం. ఎక్కువే చెప్తాం. ఇదిగో, నువ్వు ఒకటేసారి 2 క్యారెక్టర్లు ప్లే చేయకూడదు. నువ్వు 2 పుట్టుమచ్చలు పెట్టుకున్నావు. సరే ఓకే, బెట్టేసుకుందాం. ఒకవేళ గనక మీరు ఓడిపోతే, అంటే మీకన్నా వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తే మీరు 50 గుంజీలు, లేదు మీరు ఓడిపోతే మీరు 50 గుంజీలు. ఓకే, డన్. మీ టీమ్ లో నుంచి భాస్కర్, మీ టీమ్ లోంచి రామ్ ప్రసాద్. సూపర్. ఓకే, రెడీ? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ట్రాఫిక్ పోలీస్ అనగానే మనకి గుర్తుకొచ్చేది హెల్మెట్. 1 2 3 చెప్పాలి రా. అదొకటి ఉందా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. హెల్మెట్. హెల్మెట్ ఓకే, రైట్. చలాన్. చలాన్ రైట్. డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ రైట్. ఇన్సూరెన్స్. లేవు. ఆర్సీ. ఆర్సీ ఓకే రైట్. పొల్యూషన్ సర్టిఫికేట్. లేవు. ట్రాఫిక్ సిగ్నల్. ట్రాఫిక్ సిగ్నల్ రైట్. డ్రంక్ అండ్ డ్రైవ్. ట్రంక్ అండ్ డ్రైవ్ రైట్. జంపింగ్. లేవు. కాదు, అడ్రస్ అడగడం.
ట్రాఫిక్ ఉన్న అడ్రస్ పెడతాను. అడ్రస్ అడగడం. అడ్రస్ అడగడం. రైట్ రైట్. టైం అప్ టైం అప్ టైం అప్ ఇంకా చెప్పలేదు బా. టైం అప్. యూనిఫామ్ యూనిఫామ్ యూనిఫామ్. యూనిఫామ్ 2 రైట్. వెహికల్స్. వెహికల్స్ రైట్. సరే ఓకే. 290 350 420 5 620. ఓకే మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. స్టాప్ బోర్డ్, ట్రాఫిక్ కంట్రోలింగ్, విజిల్, అదిగో పెట్రోలింగ్. సుమక్క నేను ఒకటి అడుగుతా. అడుగు. ఈ వయసులో ఆయన గుంజులు తీస్తే ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? పర్లేదులే, ఈ వయసులో మన ఇద్దరం లంగా ఓణి వేసుకోగలేదు, ఆయన గుంజులు తీయడం తప్ప. వెళ్ళిపో. ఓకే 13 చెకింగ్. ఓకే. ఫోటోలు తీయడం. నీవి తీసారుగా కొన్ని. ఫోటోలు తీయడం అనేది రైట్. సరే కమాన్ గుంజీలు 50. ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి. Okay. పెట్రోలింగ్ కి ట్రాఫిక్ పెట్రోలింగ్ కి తేడా ఏంటో మీరు చెప్పండి. నువ్వు గుంజిల్ది చెప్పేస్తాను. చూడు నువ్వు చెప్పిన దాంట్లోనే నీకు ఒక ఆన్సర్ ఉంది. నేను స్టార్ ఆగు. మైలకి 2 లక్షలు వేసినప్పుడే డైజెస్ట్ చేసుకోలేకపోయాను. అవును, అది నీ డైజెషన్ ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ట్రాఫిక్ పెట్రోలింగ్ కాదు, ట్రాఫిక్ కంట్రోలింగ్. అది సూపర్ అక్క. అక్కడ ఏమేసాడు? ట్రాఫిక్ కంట్రోలింగ్ చేశారు. నీ కళ్ళు మందగించి కప్పలు ఎత్తుకెళ్ళే. ఒకటి. గుంజీలు అంటే ఇట్లా పడతారు. 1 ఓకే. 2 3 4 5. 5 నువ్వు కింద ఉండకు, నువ్వు రాజు. నీకు 6 నీకు చాలా డేంజర్. 9 16. ఏ చాలు. ఏ మళ్ళీ ఫస్ట్ రేపు జబర్దస్త్ షూట్ ఉంది, భాస్కర్ లేడని చెప్పేస్తా. ఇలాంటి వాటితో జబర్దస్త్ షూటింగ్ కి ప్రాబ్లం లేదు, మార్నింగే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ గేమ్ షో యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇందులో టాస్క్లు ఎక్కువ, రౌండ్లు తక్కువ ఉంటాయి. మరొక టాస్క్, కమ్ ఆన్ లెట్స్ హావ్ ది టాస్క్ ప్లీజ్. ఓకే, ఇవాళ గేమ్ ఏంటంటే మీకు టిష్యూ పేపర్స్ ఇస్తాం అందరికి. మీరు 20 రౌండ్స్ తిరగాలి. 20 రౌండ్స్ తిరిగిన తర్వాత ఫ్రంట్ లోనే టిష్యూ పేపర్ వేసేసి ఆ టిష్యూ పేపర్ ని తొక్కాలి. అక్క ఇంతేనా? అంతే, తీసుకోండి టిష్యూ పేపర్. మీరు ట్రాక్ ఆగేదాకా తిరగాలి. ఈలోపు మా గుండె అయిపోతే ఏం పర్లేదు, సుమాటో రేటింగ్ పెరుగుద్ది. జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజిరే జాజికాయ రగి ముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ జాజికాయ జాజిరే జాజికాయ. ఒరే తిరుగుతుందిరా. వర్ష టిష్యూ తీసుకో. మీరు మరి ఓవర్ యాక్షన్. అది పెద్ద సింపుల్ గేమ్. రెడీ? ఎదుగో బుల్లెట్ భాస్కర్, వాడు వెయిటింగ్ అటు పడుతుందేమో అని. ఓకే నెక్స్ట్ రామ్ ప్రసాద్. అప్పుడు కొంచెం టైం పడుతుంది. నేను ప్రాక్టీస్ చేస్తున్నా. సరే గానీ నేను పడతానని పట్టుకోవాలని ఎవరు ట్రై చేయదు ప్లీజ్. నువ్వు పడితే ఎవరు ట్రై చేయరు, నేను పేకేసి తొక్కేస్తారు కాబట్టి. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అందరూ. ఏ అక్క, ఇది తొక్కుడు పిల్ల అన్నట్టు తిరిగింది ఇట్లా. నువ్వు మాత్రం చక్క తిరిగినావు, నువ్వు కూడా అట్లా తిరిగినావు. ఇప్పుడు ఇట్రా తొందరగా ఇట్రా. అట్లేం లేదు, ఐఎమ్ స్ట్రాంగ్. మేడం తిరిగి బ్రెయిన్ ఉంటే అలా కళ్ళు తిరుగుతాయి, బ్రెయిన్ లేని వాళ్ళకి ఏం కళ్ళు తిరగవు. ఓకే మిస్టర్ చంటి. నెక్స్ట్ వచ్చేది భాస్కర్. నేను పడితే పర్లేదు, 10 మంది పట్టుకోవచ్చు. ఈయన పడితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏయ్ వర్ష, నువ్వు పడితే భాస్కర్ పట్టుకున్నారు, భాస్కర్ పడితే నువ్వు నేను పట్టుకో. అప్పుడే అవుతా కింద. పేపర్ మీద
కాలే కెమెరా మీద కాలే ఇక్కడ ఇక్కడ ఏ నువ్వు ఆగు కాలే నాయనో అమ్మో అమ్మో డాక్టర్ ఫోన్ చేయండి. ఓకేనా ఓకే చంటి రెడీ, అయ్యో అంత ఓకే కదా. అంతా ఓకే, మీరు ఏం టెన్షన్ పడకండి. అంతా ఓకే, పడిన తర్వాతే అంతా ఓకే తెలుస్తుంది. చెప్పు. రామ్ ప్రసాద్ కి మ్యూజిక్ ప్లే చేయొద్దు, నేను 20 కౌంట్ చేస్తా. ఏ మేడం పాటలో 10 అవుతున్నాయి సుమకి ఏది చెప్తే అది చేయాలి, నువ్వు మేడం. చెప్పింది పాటలో జరగదు. తక్కువ వస్తున్నాయి మేడం. అవును వస్తున్నాయి. పాటలో 22 వచ్చినాయి అక్క. రెడీ స్టార్ట్. 1 ప్రశ్నించేటి వదల పెట్టేవాళ్ళే. 18 19 భాస్కర్ వదిలేసి 20 స్టాప్. వదిలేసి వర్ష వదిలేసి. పడిపో పడిపో, ఇదే సందు, దాని మీద పడిపో. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు మిత్రమా. ఆ పేపర్ ఎక్కడ ఉంది? ఇదిగో ఇదిగో. ఇప్పుడు నేను జెన్యూన్ చెప్తున్నాను, ఇందాక పాట కాదు ఇదే. నాలాగే ఒక్కసారి అందరిని ఆడించండి. ఏ మమ్మల్ని చేస్తూ ఉత్తుది ఏ ఫైమా పక్కెళ్ళు. మనం రెండో రౌండ్ లోకి వెళ్తున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఏ జాగ్రత్తగా వినండి, ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, అది వస్తువు అయి ఉండొచ్చు, పాట అయి ఉండొచ్చు, లేదా ప్రదేశం అయి ఉండొచ్చు. దానికి సంబంధించి క్లూ ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీరు బజర్ నొక్కి ఆన్సర్ 10 సెకండ్స్ లోపల చెప్తే మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. నొక్కి తప్పు చెప్తే మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో 1,00,000 అయితే అక్కడ ఒకవేళ క్లూ అమౌంట్ అంత డబ్బులు పోతాయి. 10 సెకండ్స్ లోపల మీరు బజర్ నొక్కాలి. ఎవ్వరు బజర్ నొక్కకపోతే సెకండ్ క్లూ ఇస్తాం. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే కానీ 75,000. మూడో క్లూ 50,000, నాలుగో క్లూ 25,000. ఓకేనా? రెడీ? రెడీ. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1 1,00,000 రూపాయలు. చూడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, అక్కడ ఏదో బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఒక నది ఉంది. ఇది 1,00,000 రూపాయల క్లూ. టైం అప్. ఫస్ట్ క్లూకి ఎవరు బజర్ నొక్కలేదు. సెకండ్ క్లూ ఇస్తున్నాము, 75,000 రూపాయల క్లూ. క్లూ చూడండి. రంగయ్య ఫ్యామిలీ వాళ్ళు నొక్కారు. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు మధ్యలో ఏముంది? పెట్టుంది. పిట్టుంది. అదే రావచ్చు. గోదావరి గట్టు మీద రామశిలక. మీరు ఏదో ఒకటే చెప్పాలి. గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు గట్టు ఉంది. పక్కన చెట్టు ఉంది. పైమా పాడిన పాట ఖరారు చేసేస్తున్నాం. సో ఇప్పుడు 75,000కి లాక్ చేసాము. కరెక్ట్ అయితే మీకు 75,000, రాంగ్ అయితే 75,000 పోతాయి. మీకైతే ఇంకా ఛాన్స్ లేదు. కానీ మిగిలిన 2 క్లూలు ఏంటో చూద్దాం. మాకు ఛాన్స్ Clue number లేదా? 3. సూపర్ ఫైమా. బయట పెట్టని చూస్తే కూడా ఇంత ఆనందించరు, ఈ రోజు ఆనందిస్తున్నారు. 4వ క్లూ. అదే పిట్ట మనసులో ఏముంది? పిట్ట మనసులో ఏముంది. ఇది రైటా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. గోదావరి గట్టుంది, గట్టు మీద చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా ఫుడ్ ఐటమ్ కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బెల్లం ఉంది అక్కడ, అంటే అది కాదు ఫుడ్ ఐటమ్. ఓకే, ఆ ఫుడ్ ఐటమ్ లో ఇది కూడా వాడతారు. ఎవరు చెప్పలేదు. క్లూ నంబర్ 1 అయిపోయింది. క్లూ నంబర్ 2 75,000. ఓకే, జాగ్రత్తగా చూడండి. అందులో ఆ అమ్మాయి క్యారెక్టర్ పేరు. ఏయ్ నొక్కు 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 నొక్కు, ఇక్కడ నొక్కు అక్క. అన్నా ఫస్ట్ మేము నొక్కాము. రంగయ్య ఫ్యామిలీ. మా స్విచ్ ఊడిపోయిందబ్బా. నీది పని చేస్తుందా లేదా ఫస్టే చూసుకోవాలి. మాది ఆల్రెడీ పని, నువ్వు చూడదా వచ్చి. మా వాళ్ళ దగ్గర కరెంట్ లేదు, కరెంట్ లేదు.
ఓకే ఇన్వర్టర్ పెట్టుకోమ్మా వెళ్ళు. ఇక్కడ లేదని మా వాళ్ళ దగ్గర అనుకుంటా. ఇక్కడ జున్ను. లాక్ చేసాం 75,000 దగ్గర. చేసేయండి. థర్డ్ క్లూ చూద్దాం. మిరియాలు. జున్నే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ జున్ను. నో 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 భాస్కర్ ఒకసారి కళ్ళు మూసుకో. ఇప్పుడు కొలోస్ట్రమ్ స్పెల్లింగ్ చెప్పు. అమ్మో నాకు అంబ్రెల్లా స్పెల్లింగే సరిగ్గా రాదు. రైట్ రాంగ్ చూద్దాం. రైట్ ఆన్సర్. ఆ కుర్చీని మార్చ పెట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. చూసారా అక్కడ ఏముందో? ఒక శూలం ఉంది. క్లూ నంబర్ 2. ఓకే పాము. నరసింహ నరసింహ. నరసింహ కాదు. నరసింహ. నరసింహ కాదు, కార్తికేయ. సినిమాలో పుట్టపా రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ గా చెప్పండి. సినిమాలో పుట్టలో చేపెడతాడు. నరసింహలో ఇది మేడం నరసింహ 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 నరసింహ. వీళ్ళు నరసింహ ఫిక్స్. సరే మూడో క్లూ. గ్రనైట్ హిల్స్. కట్టు తలగట్టు కొండలు రెండుగా పగిలెట్టు టప్పర టిప్పర అరే టప్పెట్టు. కొండ ఆగరా. ఓకే నాలుగో క్లూ. నరసింహ. పందులే గుంపుగా వస్తే అది కాదు, అది చదువు సరిగ్గా. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వీళ్ళు నరసింహ చెప్పారు. రైట్ ఆన్సర్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. చూపు ఉగ్ర నరసింహ, రూపు దివ్య నరసింహ, యుద్ధమంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. మనసు ఉన్న మనిషినయ్యా, నే మీసమున్న బాలుడయ్యా. నరసింహ నువ్వు నాకు నచ్చావు. You know one thing. Anger is a cause of all miseries. One should know to control it, otherwise life will become miserable. Try to understand. దానికి తెలుగే రాదు, ఇంగ్లీషే వస్తుందా? అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అయితే ఈ రౌండ్ పూర్తయ్యే టైం కల్లా లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ మన కాంతమ్మ ఫ్యామిలీ వాళ్ళే లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం మూడో రౌండ్ లోకి వెళ్తున్నాము. ఈ మూడో రౌండ్ పేరు కాయ్ రాజా కాయ్. ఎవరికి మాత్రం టైం మెషిన్ ఎక్కి వెనక్కి వెళ్ళాలని ఉండదు చెప్పండి. అందుకనే ఈ రోజు మేము టైం మెషిన్ ని ప్రవేశపెట్టాం. Good morning, madam. గుడ్ మార్నింగ్. ఎవడో అతను టైం మిషన్ లో ఉన్నాడు. సరే టైం మెషిన్ లో మీరు వెళ్లే ముందు ఈ రౌండ్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. Yes. సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉంటాయి. అందులో టాప్ ఆన్సర్ అంటే ఎక్కువ మంది చెప్పింది ఏంటి అనేది కనిపెట్టడమే మీ పని. బజర్ గబుక్కుని వచ్చి మీరు నొక్కాలి. బజర్ నొక్కిన వాళ్ళు ఒక ఆన్సర్ చెప్పాలి. అండ్ ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంత అమౌంట్ అయినా మీరు పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ పెరిగిపోతుంది, లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఒకళ్ళు బజర్ నొక్కారంటే ఇంకొకళ్ళు అవతల వాళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. గెస్ చేసిన దానికి కూడా మీరు డబ్బులు పెట్టొచ్చు. మీ ఆన్సర్ రైట్ అయినట్టయితే మీకు డబ్బులు వస్తాయి, డబుల్ లేదంటే పెట్టిన అమౌంట్ పోతుంది. ఓకే రెడీ. ఫస్ట్ క్వశ్చన్ అడిగేద్దాము. కానీ దానికన్నా ముందు ఒకసారి టైం మెషిన్ లోకి వెళ్దాం అనుకుంటున్నాను. భాస్కర్ ఒక్కసారి బొమ్మరిల్లు సినిమాకి వెళ్దాం. అది ఫాదర్ అండ్ సన్ మధ్యలో కాకుండా గురు శిష్యుల మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. నీ గురువు గారు చంటి, నువ్వే శిష్యుడివి. మనం టైం మెషిన్ ఎక్కాం. ఇప్పుడు బొమ్మరిల్లు టైం లోకి వెళ్ళిపోతున్నాం. బొమ్మరిల్లు టైం మనం వచ్చేసాం. కానీ బొమ్మరిల్లు వెళ్ళినప్పుడు టైం మిషన్ జరిగింది కదా, పొల్యూషన్ చాలా ఎక్కువ వచ్చింది మేడం. మొత్తం మీరే చేశారన్న. నేనేం చేశాను రా? నేను 2013లో రైటర్ అవుదాం అనుకున్నా, కానీ నువ్వు ఆర్టిస్ట్ అని చెప్పి నన్ను ఆర్టిస్ట్ చేసావు. ఇప్పటికే ఆర్టిస్ట్ అవ్వలేదుగా. మొత్తం మీరే చేశారన్న. నేను చేశానంటాడు ఏంటమ్మా? కొట్టేస్తాను మిమ్మల్ని. ఒక డైలాగ్ రాద్దాం అనుకుంటా, అరే భాస్కర్ ఈ డైలాగ్ బాగుంటుందని నువ్వే చెప్తావు, ఈ డైలాగ్ పేలుతుందని అంటాను, పేలదని నువ్వే చెప్తావు. అది రాస్తున్నప్పుడు కొత్త మరిగిపోయి నిన్ను లాగి పెట్టి
కోపం వస్తుందన్న. కొట్టేస్తా మిమ్మల్ని రెట్రో స్కిట్ చేద్దాం అంటాం. ప్యాంట్ వేసుకుంటే షర్ట్ వేసుకొని అంటాం, షర్ట్ వేసుకుంటే ప్యాంట్ వేసుకొని అంటాం. అరే రెండు తెస్తే కడ్రాయర్ వేసుకున్నట్టు. రే నువ్వు రైటర్ అయితే ఎక్కువ డబ్బులు సంపాదించుకోలేవు అని ఆర్టిస్ట్ ని చేద్దాం అనుకున్నాను. అది రారా నేను చేసిన తప్పు. మరి ఆర్టిస్ట్ అయ్యి నువ్వెంత సంపాదించావన్నా? నేను సంపాదించి పోగొట్టుకున్నాను రా, నువ్వేం పెద్ద పీకుతున్నావు అని. ఇంకా నా చేయి నీ చేతిలో ఉందన్న. నువ్వు ఆర్టిస్ట్ వద్దంటే నేను వెళ్ళి ఏదైనా షాప్ పెట్టుకుంటా, కిరాణా షాప్. పెట్టుకోరా, నువ్వు ఎప్పుడు జబర్దస్త్ మానేస్తావా అని చూస్తున్నాను. మేడం టైం మెషిన్ రిపేర్ చేయట్లేదు కదా కొంచెం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. అబ్బాయిలు తన గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడే పదం ఏమిటి? ఏ లవ్ యూ, బి మిస్ యూ, సి బంగారం, డి సారీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అబ్బాయిలు తన గర్ల్ ఫ్రెండ్స్ తో చాట్ చేస్తున్నప్పుడు ఎక్కువగా వాడే పదం ఏమిటి? లవ్ యూ, మిస్ యూ. నూకరాజ్, నువ్వు ముందుకి నీ చీర వెనక్కి. ఏమిటిది? నువ్వు ఆన్సర్ చెప్పు. మాట్లాడిన పరిస్థితి అది కదా బంగారం, ఇది బంగారం. బంగారం కదా. అబ్బా నేను బాగా మిస్ అవుతున్నాను. మిస్ యూ రా. మిస్ యూ ఒకసారి చెప్తాను. నీకు చూడు Miss you, ఇప్పుడు చూడు. బాబు ఇప్పుడు నువ్వు మాట అమ్మాయిలా మాట్లాడుతూ చెప్తారా? క్లారిటీ రా. అరే నోకా ఒకసారి 5 ఫోన్ చేయి. హలో హలో, రాంగ్ నెంబర్ పెట్టే. మీరు చెప్పకపోతే వాళ్ళకి ఇచ్చేస్తా. చెప్తాను. వీళ్ళిద్దరు మిస్ యూ కాదు, తోలు తీస్తారు ఇద్దరు. మా గొడవ వద్దులేగా, నువ్వు చెప్పు ఎంతో. సరే 50,000 ఇవ్వు నాకు. లక్ష పెట్టరా. లక్ష. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా అంతే చెప్పాలి మీరు. రాంగ్ అని మాది 2 లక్షలు. రంగయ్య టీం వాళ్ళు 2 లక్షలు, మీరేమో ₹1,00,000 మిస్ యూ మీద. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. మీకు డబుల్ అయింది అమౌంట్. సో ఏంటంటే ఇప్పుడు రామ్ ప్రసాద్ యాక్చువల్లీ కరెక్ట్ చెప్పాడు, కానీ వీళ్ళిద్దరు దగ్గరుండి రాంగ్ చెప్పించారు. డబ్బులు చెప్పాడని నేను చెప్పానక్క. నేను వాడు ఏం చెప్తే అది చేస్తావా నువ్వు? షుగర్ పేలో సరే అయితే వాడు చెప్తాడు, ఇప్పుడు చెయ్యి. అతని పాటకి డాన్స్ చేయి. మీరు టైం మెషిన్ లో వెనక్కి వెళ్తున్నారు. రే మెషిన్ ఆన్ చేయి ఒకసారి. రెడీ. ఆటి బెల్లం ఐదు రొట్టె, ఆటి బెల్లం ఐదు రొట్టె, తిన్న నా మనసు ఆయరా దేవుడా జంబ ఆడతా మల్ల నడస్తావు నా ఆయన నారాయణ. బాధపడకు బెంగపడకు, బాధపడకు బెంగపడకు, ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి, ఇట్లా పోయి అట్లొస్తనే దేవకి నాన్న ఆసకి. బ్యూటిఫుల్. టైమింగ్, సింగింగ్ సూపర్. రెండో క్వశ్చన్. భార్య తిడుతున్నప్పుడు భర్త ఎక్కువగా చేసే పనేంటి? ఏ టీవీ వాల్యూమ్ పెంచడం, బి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం, సి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడం, డి నిద్రపోతున్నట్టు నటించడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భార్య తిడుతున్నప్పుడు భర్త ఎక్కువగా చేసే పనేంటి? టీవీ వాల్యూమ్ పెంచడం, ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం. సరే ఇప్పుడు మీరే చెప్పండి. రంగయ్య ఫ్యామిలీ ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడం. అమౌంట్ ఎంత? 1 లక్ష. మీది రాంగ్. ఎంత పెట్టారు? అది 1 పెట్టాం, 2 పెట్టాం. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వీళ్ళు చెప్పింది ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళడం. రైట్ ఆన్సర్. మారు ముంత చోడు చింత. ఓకే, మీ డబ్బులు పోయాయి. ఓకే రే నువ్వు ఇంకా లైన్ లోకి రాలేదురా, వచ్చినప్పుడు తెలుస్తుంది. సరే లాస్ట్
లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ కన్నా ముందు, ఒకవేళ గనక టైం మెషిన్ లో మీరు వెనక్కి వెళ్ళి మీ పాస్ట్ లో నుంచి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ని మార్చుకోవాలి అనుకుంటే మీరు దేన్ని మార్చుకుంటారు? ముందు ఫైమా. ఫస్ట్ చంటని చెప్తారు. ఓకే చంటి. అప్పుడు ఆ టైంకి వెళ్ళాలి అనుకుంటే మా మదర్ కి జరిగిన యాక్సిడెంట్ ని నాకు ముందే తెలిసి ఉంటే ఆపేసేవాడు. అంటే యాక్సిడెంట్ లోనే, ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయింది. మీ ఏజ్ ఎంత? 6 years. కళ్ళ ముందే మనిషి కాలిపోతుంటే కొంచెం కష్టం కదా, పట్టుకొని గుంజడం అంత ఐడియా ఉండదు కదా. మీరు అసలు ఆ తర్వాత ఆ ట్రామా నుంచి ఎలా బయటకు వచ్చారు? చాలా ఏళ్ళు పట్టు ఉంటుంది కదా. మనిషి కాలిపోతున్నది మాత్రమే గుర్తుంది, మిగతా ఏది గుర్తులేదు. గాట్ దట్ చంటి. థ్యాంక్ యూ. ఫైమా. ఫ్యామిలీ పరంగానైతే సూపర్ అక్క నేను. బట్ పర్సనల్ గా అయితే ఒక 7 years బ్యాక్ వెళ్ళి నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ ని సరి చేసుకుని లైఫ్ హ్యాపీగా ఉంటే బాగుండు అని. ఏ మిస్టేక్ చెప్పు, అదే కావాలి. నాకు నచ్చిన లైఫ్ నాకు లేదు, అప్పుడే సరి చేసుకుని ఉంటే ఇప్పుడు బాగుండేదాన్ని. ఆ సరి చేసుకోవడమే ఏంటి అని అడుగుతున్నారు. అదే నా పర్సనల్. ఆ పర్సనల్ చెప్పేస్తే అందరికి తెలిసిపోద్ది. ఇంకా పర్సనల్ అంటేనే ఎవరికి తెలియకపోవడం. నాకు తెలుసు. 7 years బ్యాక్ తను వైట్ గా ఉండేది మేడం, ఒక బ్యూటీ పార్లర్కి వెళ్తే బ్లాక్ అయిపోయింది. అప్పుడు తెలుసుంటే ఆ పార్లర్కి వెళ్ళేది కాదు. రామ్ ప్రసాద్. నేను ఎప్పటికీ నా లైఫ్, నా కెరీర్ నాకు స్టార్ట్ అయింది జబర్దస్త్ నుంచి. అది ఎలా ఉండదంటే, మేము ఒక చాలా ఎనర్జీతో చేసేవాళ్ళం. సుధీర్, నేను, శ్రీను ముగ్గురు కలిసి ఉండేవాళ్ళం. ఒక 4 years బ్యాక్ మేము ముగ్గురు విడిపోయాం. జోనర్స్ లో వెళ్ళిపోయాం. సో 4 years బ్యాక్ వెళ్ళి ఉండి టైం మెషిన్ ఆడికి వెళ్ళి మా కెరీర్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాం. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేయాలనిపిస్తుంది నాకు మళ్ళీ. ఓకే వర్ష. ఒక 3 years బ్యాక్ అలా కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి అక్క నా లైఫ్ లో. అంటే నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఎదుర్కోలేదు. ఇంకా జన్మ అంటూ ఉంటే ఎప్పటికీ ఆడపిల్లగా పుట్టకూడదు. మా ఇంట్లో అన్నదమ్ముల కన్నా ఒక మగవాళ్ళలాగా నేనే ఫైట్ చేసినట్టు, నేనే అంత స్ట్రాంగ్ గా ఉంటా అనమాట. ఆ సిచ్యువేషన్ తర్వాత చాలా వీక్ అయిపోయాను అనమాట నేను. ఈ ముఖం వెనుక లోపల చాలా బాధ ఉంది అక్క, చాలా కష్టం ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ నన్ను చాలా బాధ పెట్టి నా మనసు ఇది చేసి, నూకరాజు. ఏమీ లేదక్క, ఒకవేళ టైం మిషన్ వస్తే ఒక 25 years బ్యాక్ వెళ్దాం అనుకుంటున్నాను. బాల్యం అంటే మన చిన్నప్పుడు ఉంటాం కదక్క, అదే బెటర్ అక్క. ఎందుకంటే ఈ వయసుకు వచ్చిన తర్వాత ఎన్నో బాధలు భరించారు. అది భరిస్తున్నప్పుడు లోపల పెయిన్ అనేది సీరియస్ గా భరించేవాడికే తెలుస్తుంది. దేవుడు మనకి ఏం రాశాడో అదే మన దగ్గర ఉంటది అనుకుంటారు, కానీ ఎవరి జీవితం వాళ్ళే రాసుకుంటారు తప్ప దేవుడు రాయడక్క. నువ్వు లాస్ట్ లో చాలా మంచి మాట చెప్పావు, ఎవరి జీవితం వాళ్లే రాసుకుంటారు అని. మరి నువ్వు ఏం రాసుకోవాలనుకుంటున్నావు అనేది నీ చేతుల్లోనే ఉంది, అది రాసుకో. మంచి పెన్ ఉంటే ఇవ్వండి. అందరు చెప్పేశారు. భాస్కర్. నేను చెప్తా వీడిది ఏంటంటే పాపం వీడు కష్టపడి బ్యాక్ వెళ్తే వైజాగ్ లో వీడి మీద రౌడీ షీట్లు 3 కేసులు ఉన్నాయి. అదేం లేదు మేడం, జోక్. జోకు చైనా డాడీకి ఫోను. 10 years బ్యాక్ ఒక చాలా పెద్ద మిస్టేక్ నా పర్సనల్ లైఫ్ లో చేశాను. 1 year 2 years బాధపడ్డా, కానీ ఆ మిస్టేక్ చేయడం వల్ల నేను సరిదిద్దుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మిస్టేక్ చేయడం వల్ల ఈ రోజు హైదరాబాద్ వచ్చి ఈ రోజు ఇంత మంచి పొజిషన్ లో ఉన్నా. సో నాకు టైం మిషన్ అవసరం లేదు, ఎందుకంటే లైఫ్ లో మిస్టేక్లు చేస్తూ ఉంటాం, బట్ వాటిని సరిదిద్దుకుంటూ పోవాలని. అదే నేను చెప్పింది. మర్డర్ చేస్తే అక్కడ పారిపోయి వచ్చాడు ఇక్కడికి. కాదు, నిజంగా ఈ రోజు ఒకటి అడగాలనుకుంటున్నా భాస్కర్ ని. మీకు ఎన్ని పెళ్లిళ్ళు అయ్యాయి? మేడం ఒకటే పెళ్లి మేడం. ఏం లేదు, మణికొండలో ఒక బ్రాంచ్ ఉంది. వీళ్ళు ఇన్ని జోకులు ఎందుకు వేస్తున్నారు మేడం? నాది ఏమైనా పెద్ద కంపెనీ ఫ్రాంచైజీలు ఇవ్వడానికి. మొన్న నేను ఒక స్వీట్ షాప్ కి వెళ్ళాను మణికొండలో. వర్షక్క నువ్వు బుడ్డోడు పిలిచాడు. ఎవరమ్మా నువ్వు అంటే, నీ భాస్కర్ కొడుకుని అన్నాడు. ఈయనేమో ఇంత పిల్లని తీసుకొచ్చి నా కొడుకుని మన పరిచయం చేస్తాడు. ఓకే డన్, ఇంతటితో అయిపోయింది. మనం టైం మెషిన్ లో ఇంకా వెళ్ళలేము. సరే అయితే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టోకెన్ పద్ధతి పాటిస్తారు? ఏ బ్యాంక్, బి హాస్పిటల్, సి హోటల్, డి గుడి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా టోకెన్ పద్ధతి పాటిస్తారు? బ్యాంక్, హాస్పిటల్,
ఫైమా రంగయ్య ఫ్యామిలీ చెప్పండి. మేము 1,00,000. ఇప్పుడు లీడ్ లో రంగయ్య ఫ్యామిలీనే ఉంది. ఇంకా ఎక్కువ ఆశపడద్దు. గుడి. సరే వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. ఒక 4 lakhs అక్క. 4 lakhs. ఓకే రాంగ్ అని 4 lakhs పెట్టారు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోతుమా. నూకరాజు మీకు 8 లక్షలు. ఓకే కానీ అయినా సరే వీళ్ళే ఇంకా లీడ్ లో ఉన్నారు. మీరు జస్ట్ 30,000 డిఫరెన్స్ లో ఉన్నారు వెనకాల. కాబట్టి మీకు విన్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మన లాస్ట్ రౌండ్ తారుమార్ తక్కర్మార్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఇప్పటి వరకు మిస్టర్ రంగయ్య ఫ్యామిలీ మీరు సొంతం చేసుకున్నటువంటి డబ్బులు 10,70,000. మీరు లీడ్ లో ఉన్నారు. అండ్ కాంతమ్మ ఫ్యామిలీ మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ 10,45,000. ఓకే ఈ రౌండ్ లో డబ్బులు తారుమార్ అయిపోయి ఒక టీం విన్ అయిపోతుంది. అది ఎవరు అనేది తేల్చాలి అంటే మీరు లీడ్ లో ఉన్నారు కాబట్టి నేను 6 టాపిక్స్ చెప్తాను. మీకు అందులో నుంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ఆ టాపిక్ రిలేటెడ్ గానే స్క్రీన్ మీద పిక్చర్స్ వస్తాయి. మీకు మాత్రమే కాదు మీకు కూడా అదే టాపిక్. వీళ్ళు ఒక ఆన్సర్ చెప్తారు, సెకండ్ ఆన్సర్ మీరు, థర్డ్ ఆన్సర్ మీరు, ఫోర్త్ ఆన్సర్ మీరు. ఇలా మీరు చెప్పడానికి 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. 5 సెకండ్లు అంటే ఈ రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల ఎన్ని ఆన్సర్లు అయినా చెప్పొచ్చు, నేను రైట్ ఆన్సర్ వినేంత వరకు. కానీ రెడ్ లైట్ తాకేటప్పటికి మీరు ఇంకా రైట్ ఆన్సర్ చెప్పకపోతే ఆ లెవెల్ అంటే మీరు ఇంకా గేమ్ ఓడిపోయినట్టు, డబ్బులు మొత్తం ఇంకొక టీంకి ఇచ్చేయాలి. మరి టాపిక్స్ చెప్పనా? ఓకే. సో టాపిక్స్: పచ్చళ్ళు, జెండాలు, సినిమా, స్టేషనరీ ఐటమ్స్, సబ్జెక్ట్, చిన్ననాటి ఆటలు. సినిమాలంటే ఇద్దరికి ఓకే. సినిమారా అన్న చెప్పాడు సినిమా. సో సినిమా అంటే మేము కొన్ని కమర్షియల్ మాస్ సినిమాలోని సీన్ పోస్టర్ వేస్తాం. ఆ సినిమా పేరేంటో చెప్పాలి. ఫస్ట్ ఆన్సర్ మీరు, సెకండ్ ఆన్సర్ మీరు. ఓకే రెడీ? ఓకే యువర్ టైం స్టార్ట్స్ నౌ. గబ్బర్ సింగ్. రైట్. పోకిరి. రైట్. అపరిచితుడు. రైట్. రంగస్థలం. రైట్. అరుంధతి. రైట్. మిర్చి. మిర్చి. రైట్. బొమ్మరిల్లు. బొమ్మరిల్లు. రైట్. మారాడి. రైట్. కాదు కాదు కాదు. అవుట్ అవుట్. కాదు ఆగబ్బా, మహేష్ బాబు సినిమా. ఏంటబ్బా అతడు అతడు. మీరు చెప్పలే. మహేష్ బాబు సినిమా అని చెప్పావు. అప్పటికి టైం అయిపోయిన తర్వాత మీరు ముందరకొచ్చి మహేష్ బాబు సినిమా అని చెప్పారు. ఇవ్వనా చిన్నపిల్లలకి ఇది? డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్. డోంట్ స్టాప్ డాన్సింగ్, పూనగాలు లోడింగ్. చటక్ పటక్ లటక్ పటక్ మస్తు గుంది జోను. సో అలా ఫైనలీ మన కాంతమ్మ ఫ్యామిలీ వాళ్ళు విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. టేక్ కేర్ అండ్ బై బై.